గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయితే మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి, ఫౌండేషన్ కోర్స్లో ఉంటే ఇంపల్స్ గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంపల్స్, రిలేషన్ బిట్వీన్ ఇంపల్స్ అండ్ మూమెంటం గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఫ్రిక్షన్ గురించి చెప్పుకుని వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుందామండి ఈరోజు క్లాస్లో. ఓకేనండి, సో స్టార్ట్ చేద్దాం. సో రిలేషన్ బిట్వీన్ impulse and momentum. Relation between impulse and momentum. మనకి ఇంపల్స్ ఫార్ములా ఏం తెలుసండి? ఫార్ములా ఫర్ ఇంపల్స్ I is equals to ఫార్ములా ఏంటండి? ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ ఇంటూ టైం అంతే కదండి. సో ఇక్కడ ఫోర్స్ అంటే F తో ఇండికేట్ చేస్తాం, ఇంటూ టైం అంటే T తో ఇండికేట్ చేస్తాం. మళ్ళీ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? ma. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఇప్పుడు 2 తీసుకెళ్లి 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1, దెన్ వి హావ్ I is equals to F అంటే సబ్స్టిట్యూషన్ చేయించండి, ma ఇంటూ మనకి యాక్సిలరేషన్ ఫార్ములా తెలుసు కదండి. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. సో I ఈజ్ ఈక్వల్స్ టు మాస్ m ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం ఇంటూ, సో t గెట్ క్యాన్సిల్. సో I ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ v మైనస్ u. ఇప్పుడు దీన్ని ఎలా రాయించండి? I ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ. ఎందుకంటే బ్రాకెట్ బయట ఉంది కాబట్టి దిస్ మాస్ బిలాంగ్స్ టు v అండ్ ఆల్సో u, కాబట్టి మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, ఇది చూడండి, ఇది ఏమిటి? మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ అంటే ఫైనల్ మొమెంటం. మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ అంటే ఏమవుతుందండి? ఫైనల్ మొమెంటం మైనస్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ అంటే ఏమవుతుందంటే ఇనిషియల్ మొమెంటం. సో I ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇంపల్స్ I ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం వచ్చిందండి. అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం. సో I ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా P. ఇదే ఏమవుతుందంటే చేంజ్ ఇన్ మొమెంటం. అంటే చేంజ్ ఇన్ మొమెంటం గివ్స్ ఇంపల్స్. చేంజ్ ఇన్ మొమెంటం అనేది ఏమిస్తుందంటే ఇంపల్స్ ని ఇస్తుంది అండి. I ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం. చేంజ్ ఇన్ మొమెంటం గివ్స్ ఇంపల్స్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం లో మనకి ఇంపల్స్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం చేంజ్ ఇన్ మొమెంటం క్యాలిక్యులేట్ చేస్తే ఇంపల్స్ ని క్యాలిక్యులేట్ చేసినట్టే. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ అపోజింగ్ ప్రాపర్టీ విచ్ అపోజెస్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది టూ కాంటాక్ట్ సర్ఫేసెస్. అంటే రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్యలో అండి ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్ విచ్ అపోజెస్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది two contact surfaces. Friction ని మనం స్మాల్ f తో ఇండికేట్ చేస్తాం జనరల్. సో దీని డెఫినేషన్ ఏం చెప్తామండి? ఫ్రిక్షన్ ఈజ్ ఏ opposing
force, opposing force which opposes relative motion between two contact surfaces. అర్థమైంది కదండి. సో ఇది ఫ్రిక్షన్. ఇప్పుడు జనరల్గా ఫ్రిక్షన్ అంటే ఏం చెప్పొచ్చు అంటే చూడండి, ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. ఈ టూ సర్ఫేసెస్ మధ్య నేను ఏం చేస్తానంటే ఇలా పై సర్ఫేస్ కింద సర్ఫేస్ మీద ఇలా డ్రాగ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందండి, హీట్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా ఈ టూ సర్ఫేసెస్ స్మూత్గా ఉన్నాయి, అప్పుడు నేను ఇలా మూవ్ చేసినప్పుడు హీట్ అనేది అంత ఎక్కువగా జనరేట్ అవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే టూ సర్ఫేసెస్ అనేవి గరుకుగా ఉన్నప్పుడు, అంటే ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అయి ఉన్నప్పుడు వాటి మధ్య ఇంటర్లాకింగ్స్ అనేవి ఉంటాయి. అప్పుడు మనం ఈ రెండు కాంటాక్ట్లో ఉండాలి. సో వీటిని ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ని మూవ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ ఇంటర్లాకింగ్స్ లాక్ అవ్వడం, ఓపెన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా లేదండి? సో అక్కడ దాన్ని ఏమంటామంటే మనం ఫ్రిక్షన్ అని అంటాం. ఓకేనా? సో అంటే ఫ్రిక్షన్ జరగాలి అంటే, ఫ్రిక్షన్ అనే ఫోర్స్ యాక్షన్లోకి రావాలి అంటే ఆ టూ సర్ఫేసెస్ కంపల్సరీగా ఎలా ఉండాలండి, కాంటాక్ట్లో ఉండాలి. ఓకేనండి? సో అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ అన్ కాంటాక్ట్ ఫోర్స్ విచ్ అపోజెస్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది టూ కాంటాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉంది, బాల్ నేను ఏం చేశానంటే ఒక ఫ్లోర్ మీద ఇలా త్రో చేశాను. త్రో చేస్తే అది అలా వెళ్ళిపోతూనే ఉంటుందండి? ఉండదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది రెస్ట్లోకి వచ్చేస్తుంది. అంటే స్లోగా దాని యొక్క వెలాసిటీ స్పీడ్ అనేది తగ్గించుకుంటూ జీరోకి వచ్చి ఆగిపోతుంది. ఆ స్పీడ్ తగ్గడానికి రీజన్ ఎవరు అంటే ఆ బాల్ కి ఆ సర్ఫేస్ కి మధ్యన ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆ బాల్ స్పీడ్ ని విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏం చేస్తుందంటే డిక్రీజ్ చేస్తూ లాస్ట్ కి జీరో చేసి దాన్ని ఏం చేస్తుందంటే రెస్ట్ పొజిషన్ లో తీసుకొచ్చేస్తుంది. అంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆ బాల్ కి ఆ సర్ఫేస్ కి మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది. అర్థమైందండి? ఓకేనండి. ఇప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మీకు అర్థమైంది. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఇది స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకేనండి? అసలు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఫ్రిక్షన్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, సెకండ్ వన్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, థర్డ్ వన్ రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అసలు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటండి? రెస్ట్. అంటే ఏదైనా ఒక బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు దానికి మోషన్, దాని మూమెంట్, దాన్ని ఏం చేస్తుంది? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ ఉంది. సో ఈ బ్లాక్ నేను ఏం చేస్తున్నానంటే పుల్ చేయడానికి చూస్తున్నాను F అనే ఫోర్స్ తో. సో బట్ ఇది దేనికి కాంటాక్ట్ లో ఉంది? ఈ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉంది, అంతే కదా? సో కాబట్టి ఈ రెండింటి మధ్యన ఏముంటుందంటే ఈ రెండు సర్ఫేసెస్ మధ్యలో కాంటాక్ట్ లో ఏముంటుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు బయటకు వస్తుందంటే మనం దీని మీద ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు. ఇనీషియల్ గా దీంట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే 0గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తాను? 2 న్యూటన్స్ అనే ఫోర్స్ ని అప్లై చేసి, బట్ ఇది మూవ్ అవ్వలేదంటే మరి ఈ 2 న్యూటన్స్ ఫోర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఎవరు బ్యాలెన్స్ చేసినట్టు? అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ ఉంది, ఈ చాక్ పీస్ నేను ఈ పక్కకి ఇలా మూవ్ చేయాలని చూస్తున్నాను, కానీ మూవ్ అవ్వట్లేదు. చూడండి, ఇలా మూవ్ అవ్వట్లేదు. అంటే నేను అప్లై చేసిన ఫోర్స్ ని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఈ హ్యాండ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ హ్యాండ్ అప్లై చేసిన ఫోర్స్ ని ఈ హ్యాండ్ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఈ హ్యాండ్ తో నేను 2 న్యూటన్స్ అప్లై చేస్తే ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ 2 న్యూటన్స్ ఎవరు అప్లై చేస్తున్నారంటే ఈ హ్యాండ్ అప్లై చేస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? రెస్ట్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ నేను 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఇంకా మూవ్ అవ్వలేదు.
మూవ్ అవ్వలేదంటే దీన్ని ఎవరో బ్యాలెన్స్ చేశారు. అది కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి? దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో బ్యాలెన్స్ చేయాలి. అదే ఫ్రిక్షనల్ ఫోర్స్. అది ఎక్కడ యాక్ట్ అవుతుందంటే ఈ రెండింటికి కాంటాక్ట్ మధ్యలో యాక్ట్ అవుతుంది. అది ఏమవుతుందంటే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందండి, సిస్టమ్ ఏం కదలట్లే, అదేమి మూవ్ అవ్వట్లేదు. సో మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుందంటే 2 న్యూటన్స్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను అప్లై చేసిన ఫోర్స్ ఎంతంటే 3 న్యూటన్స్. ఈ 3 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కూడా బ్లాక్ అనేది మూవ్ అవ్వలేదు. సో మూవ్ అవ్వలేదంటే ఈ 3 న్యూటన్స్ ని ఎవరు బ్యాలెన్స్ చేశారంటే అప్పుడు కూడా స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేసింది. బ్యాలెన్స్ చేసింది అంటే ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ వాల్యూ ఎంతగా మారిపోద్ది? 3. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మనం ఫోర్స్ అప్లై చేసినప్పటికీ బాడీ అనేది మోషన్ లోకి రాకపోతే నువ్వు అప్లై చేసిన ఫోర్సే ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. ఈ కేసులో ఏమవుతుంది? F is equals to Fs equals to 3 న్యూటన్స్. అర్థమైంది కదండి? ఇది ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే 4 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. అప్పుడు బాడీ కదలతలేదు కానీ కదలడానికి రెడీగా ఉంది. అంటే 4 న్యూటన్స్ దాటి నువ్వు ఇంకొంచెం ఫోర్స్ అంటే 0.001 ఫోర్స్ అప్లై చేసినా సరే ఆ బాడీ ఏమవుతుందంటే మోషన్ లోకి వచ్చేస్తుంది. అంటే మోషన్ లోకి రెడీగా ఉన్నది ఎప్పుడు నువ్వు 4 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. అప్పుడు ఎఫ్ఎస్ కూడా ఏమవుతుందంటే 4 న్యూటన్స్ అవుతుంది. బట్ ఈ ఎఫ్ఎస్ ని మనం ఏమంటామంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఏమంటామండి? మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దీన్నే లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని కూడా అంటాం. లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. అర్థమైందండి? మీకు ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాను 4 న్యూటన్స్ అనేది. ప్రతిసారి 4 న్యూటన్స్ అనేది కాదు. ఇక్కడ మనం అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఇది మోషన్ లోకి రావడానికి రెడీగా ఉండాలి, కానీ మోషన్ లోకి రాకూడదు, ఇంకా రెస్ట్ లోనే ఉంటుంది. నువ్వు తర్వాత కొంచెం ఫోర్స్ 0.001 ఫోర్స్ అప్లై చేసినా అది ఏమవుతుందంటే మోషన్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ మోషన్ లోకి రావడానికి రెడీగా ఉండే ఫోర్స్ నువ్వు అప్లై చేస్తే ఆ ఫోర్స్ ఏమవుతుందంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఈ లిమిటింగ్ అని ఎందుకు అంటామంటే లిమిట్స్ అంటే చూడండి, మీరు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారంటే లిమిట్ అంటే ఏంటో చెప్పాలంటే బౌండరీ. లిమిట్స్ అంటే ఏంటి? బౌండరీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెస్ట్ బౌండరీని క్రాస్ చేసి అది మోషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే రెస్ట్ కి మోషన్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ఫ్రిక్షన్ ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. నెక్స్ట్ ఈ ఫ్రిక్షన్ దాటిన తర్వాత బాడీ మోషన్ లోకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ వచ్చే ఫ్రిక్షన్ ఏమంటామంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఏమంటారండి? కైనెటిక్ ఫ్రిక్షన్. అంటే ఈ మాక్సిమం ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ లేదా లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఏమవుతుందంటే బౌండరీ అన్నమాట. దేనికి? స్టాటిక్ ఫ్రిక్షన్ కి కైనెటిక్ ఫ్రిక్షన్ కి మధ్యలో ఉండే బౌండరీయే ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ లేదా మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ దాటి కొంచెం ఫోర్స్ అప్లై చేసినా సరే అది ఏమవుతుందండి కైనెటిక్ ఫ్రిక్షన్ కింద మారిపోతుంది. కైనెటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే బాడీ మోషన్ లో ఉన్నప్పుడు దానికి ఉండే ఫ్రిక్షన్ ఏమంటామంటే కైనెటిక్ ఫ్రిక్షన్. మీకు అర్థమైంది కదా? ఒక బాల్ నేను ఇలా త్రో చేసినప్పుడు దాంట్లో ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ దాని స్పీడ్ ని తగ్గించి లాస్ట్ కి ఏం చేస్తుంది, రెస్ట్ లో తీసుకొచ్చేస్తుంది. అంటే ఆ బాడీ మూవ్ అవుతున్నంత సేపు దానికి ఉండే ఫ్రిక్షన్ ఏ ఫ్రిక్షన్ అంటే కైనెటిక్ ఫ్రిక్షన్. బాడీ రెస్ట్ లో ఉన్నంత సేపు దానికి ఉండే ఫ్రిక్షన్ ఏదంటే స్టాటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ కైనెటిక్ ఫ్రిక్షన్ దేనితో ఇండికేట్ చేస్తామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ని Fs తో ఇండికేట్ చేస్తాం, కైనెటిక్ ఫ్రిక్షన్ ని Fk తో ఇండికేట్ చేస్తాం, రోలింగ్ ఫ్రిక్షన్ ని Fr తో ఇండికేట్ చేస్తాం. మరి రోలింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? రోలింగ్ ఫ్రిక్షన్ అంటే రొటేట్ అవుతున్న బాడీ ఏంటండి, ఒక సర్ఫేస్ మీద రొటేట్ అవుతున్న బాడీలో క్రియేట్ అయ్యే ఫోర్స్ ని ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఏమంటామండి? రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ వీటి యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే Fs ఈజ్ గ్రేటర్ దాన్ Fk ఈజ్ గ్రేటర్ దాన్ Fr. అర్థమైందండి? అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ రెస్ట్ లో ఉన్న బాడీని మూవ్ చేయడం అంటే చాలా ఫోర్స్ అప్లై చేయాలి.
అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాము అంటే అక్కడ దానికి ఎక్కువ స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉన్నట్టే కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాను అంటే ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఓవర్కమ్ చేసే వరకు నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలి. అంటే ఈ ఫోర్స్ పెరుగుతుంది అంటే ఇక్కడ దీనికి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ అని. అలా కాకుండా బాడీ స్టార్ట్ అయిపోయింది, తర్వాత అది మోషన్ లోకి వస్తుంది, అప్పుడు మీరు ఇంత ఫోర్స్ అప్లై చేయని అవసరం లేదు. దీనికంటే తక్కువ ఫోర్స్ అప్లై చేసినా అది మూవ్ అయిపోతూనే ఉంటుంది ఒకసారి మోషన్ లోకి వచ్చిన తర్వాత. అర్థమైందండి. నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ దీనికంటే ఇంకా తక్కువగా ఉంటుంది, అది ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది. చూడండి, ఈ బ్లాక్ ని ఇలా మూవ్ చేయడం ఈజీయా, లేదా ఇంతే మాస్ ఉన్న ఈ బాడీని మూవ్ చేయడం ఈజీయా? అంటే ఏదైనా రోల్ చేసినప్పుడు దాన్ని ఈజీగా మూవ్ చేస్తాం, రోల్ చేస్తున్న బాడీని ఈజీగా మూవ్ చేయొచ్చు. ఇలా ఉన్న బాడీని కొంచెం కష్టంగా మూవ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఎక్కువ ఉంచాం, ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ తక్కువ ఉంది. కాంటాక్ట్ సర్ఫేస్ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. సో రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది కాంటాక్ట్ సర్ఫేస్. అర్థమైంది కదండి. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏమేమి చెప్పుకున్నామండి? Static friction. When the friction comes into play when the body is in rest position, that friction is called static friction. If the body is just ready to move, అక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్, విచ్ ఈస్ ది బౌండరీ బిట్వీన్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ ది కైనెటిక్ ఫ్రిక్షన్. When the body is in if the body is moving, దెన్ దట్ అక్కడ అంటే ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉండే ఫ్రిక్షన్ ఏంటి అంటే అక్కడ క్రియేట్ అయ్యే ఫ్రిక్షన్ ఏంటంటే కైనెటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్. ఇఫ్ బాడీ ఈజ్ రొటేటింగ్ అక్కడ క్రియేట్ అయ్యే ఫ్రిక్షన్ ఏంటి అంటే రోలింగ్ ఫ్రిక్షన్. సో రేషియో ఏమవుతుందంటే Fs ఈజ్ గ్రేటర్ దాన్ Fk ఈజ్ గ్రేటర్ దాన్ Fr. ఇది మాత్రం బిట్స్ లో అడుగుతుంటాను, ఎందుకంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది, కైనెటిక్ ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఫార్ములాస్ డెరైవ్ చేసుకుందాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఫార్ములా డెరైవ్ చేసుకుందాం. ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఇలా ఉంది, దీని మీద వెయిట్ mg డౌన్ పనిచేస్తుంది, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దీని మీద R అనే రియాక్షన్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ F అనే ఫోర్స్ అప్లై అవుతుంది, అంటే ఇలా ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి దీనికి ఆపోజిట్ కి ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అది ఏంటి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. అది ఈ రెండు కాంటాక్ట్ సర్ఫేస్ మధ్యలో యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకేనండి. దీన్ని ఇంకా ఫ్రీగా మీరు ఈజీగా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఒక పాయింట్ కింద అబ్జర్వ్ చేయండి, అంటే ఈ బ్లాక్ మొత్తాన్ని. సో దీని మీద F అనే ఫోర్స్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో, అలాగే వెయిట్ mg డౌన్వర్డ్ డైరెక్షన్ లో, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వెర్టికల్ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్, ఎందుకంటే వెర్టికల్ గా బాడీ పైకి వెళ్ళట్లేదు, కిందకి రావట్లేదు, కాబట్టి దేర్ ఈస్ నో వెర్టికల్ మోషన్. దేర్ ఈస్ నో వెర్టికల్ మోషన్. Vertical forces are balanced. Vertical forces are balanced. Vertical forces balance అయితే R is equals to ఏమవుతుందంటే mg. నెక్స్ట్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 kg అనుకున్నాం, అలాగే ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను 100 kg. ఇప్పుడు దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఒకటి, దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఒకటి అనుకోండి. అప్పుడు ఇది ఈజీగా మూవ్ అవుతుంది, ఇది ఈజీగా మూవ్ అవుతుంది, అంటే ఇదే ఈజీగా మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవ్వదు కూడా. అంటే మీకు ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మూవ్ చేయడానికి మీకు 4 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అయింది అనుకున్నాం, అంటే ఇక్కడ Fs మాక్సిమం అనేది లేదా FL అనేది ఎంత వచ్చింది అంటే 4 న్యూటన్స్. ఈ 4 న్యూటన్స్ తర్వాత ఈ Fs కాస్త Fs మాక్సిమం కాస్త ఏమైపోతుందంటే Fk కింద మారిపోతుంది, అంతే కదా. అలా కాకుండా ఈ 100 kgs ని మూవ్ చేయాలంటే 4 న్యూటన్స్ సరిపోతుందండి, చాలు. అప్పుడు ఏ 50 న్యూటన్స్ అప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ Fs మాక్సిమం కూడా ఎంత ఉంటుంది అంటే 50 న్యూటన్స్. అంటే ఇక్కడ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఇక్కడ ఉన్న వెయిట్ మీద బేస్ అయి ఉంటుంది.
ఈ వెయిట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ వెయిట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నార్మల్ రియాక్షన్ కి ఈక్వల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్. మరి వెయిట్ అనేది మళ్ళీ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కి ఈక్వల్ కాబట్టి F is directly proportional to R. అర్థమైందండి? దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ ఫ్రిక్షన్. ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ mu into R where mu is equals to coefficient of friction. Where mu is equals to coefficient of friction. అర్థమైందండి? సో ఇక్కడ మళ్ళీ ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు అంటే F is equals to mu into R ప్లేస్ నేమ్ రాయొచ్చు mg. This is the formulas for frictional force. ఇప్పుడు వీటికి మూడింటికి మనం ఫార్ములాస్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటండి స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో Fs is equals to mu s into R, that is equals to mu s into mg, where mu s is the coefficient of static friction. అలాగే సెకండ్ వన్ ఏంటి కైనెటిక్ ఫ్రిక్షన్. సో Fk is equals to mu k into R. సో mu k into R అంటే ఏమొచ్చిందని మనకి ఇక్కడ mg. సో where mu k is the coefficient of kinetic friction. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ Fr అంటే mu r into R. mu r into R అంటే mg. అంటే mu r అంటే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా వాడు ఇచ్చేస్తాడండి, ప్రాబ్లం లో వాడు ఇచ్చేస్తాడు, వెయిట్ కూడా వాడు ఇచ్చేస్తాడు. మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందండి? ఓకేనండి. సో వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.